సంకల్ప బలముంటే మనిషి సంతోషంతో సంబరాలు జరుపుకోవచ్చు. అంబరాన్ని కూడా అవలీలగా అందుకోవచ్చు. సురేష్ కొండేటి సంతోషం సురేష్ విషయంలో ఇది అక్షర సత్యం అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. అతను నిత్య శ్రామికుడు, అవిశ్రాంత యోధుడు. అతని అమ్ముల పొదిలో ప్రశ్నల అస్త్రాలు ఎన్నో. కలం బలంతో కథం తొక్కడమే కాదు, కలలు సాకారం చేసుకోవడంలోనూ అనితర సాధ్యుడు. ఎవరి సురేష్ కొండేటి, ఏమా కథ అంటే అతని జీవిత సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. కట్ చేస్తే పాలకొల్లు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పేరు వినగానే మన గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సినిమా రంగంలో అతిరథ మహారథులంతా ఆ ఊరివారే. సురేష్ది ఆ ఊరే. అందుకనేమో సినిమా రంగం అతన్ని ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది. జున్నూరు హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే అతనిలో సినిమా అనే బీజం పడింది. తరగతి గది కన్నా ఆ ఊరి గ్రంథాలయమే అతని అడ్డ. సితారా, జ్యోతి చిత్ర లాంటి సినిమా పత్రికలు చదివితే ఇంకేముంది, సినిమా కలలే. సితారలో గుడిపూడి శ్రీహరి గారి చిత్ర సమీక్షలు సురేష్ కొండేటిను హైదరాబాద్కు చేర్చాయి. హైస్కూల్ విద్య తర్వాత పాలకొల్లులోని చాంబర్ కాలేజ్లో ఇంటర్ చదువుతూ హైదరాబాద్కు చెక్కేశారు. వెళ్లగానే ఎవరూ రెడ్ కార్పెట్తో స్వాగతం పలకరు. అందుకే తెలివిగా కృష్ణ పత్రికలో అడ్వర్టైజింగ్ విభాగంలో చేరారు. మనసంతా సినిమానే. అందుకే ఫిల్మ్ రిపోర్టర్గా కొత్త జీవితం. సినీ ప్రముఖులను సురేష్ కొండేటి క్రమం తప్పకుండా ఇంటర్వ్యూలు చేయడం, సినిమా వార్తలను శరవేగంగా సేకరించడం గమనించిన సంపాదకులు పీరాట్ల వెంకటేశ్వర్లు ఆ పత్రికలో కృష్ణ చిత్ర అనే ఫిలిం కాలం ప్రారంభించారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం తెలుగు వీర లేవరా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సురేష్ కొండేటి ఆధ్వర్యంలో కృష్ణా పత్రిక ఓ ప్రత్యేక సంచికను వెలువరించింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కృష్ణ గారిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. సరిగ్గా పత్రిక విడుదలకు ముందు షూటింగ్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవితో సురేష్ కొండేటి ఫోన్లో మాట్లాడి కృష్ణ గారితో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని ఫ్యాక్స్ ద్వారా తెప్పించారు. ఆ ఫ్యాక్స్ ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందంటారు సురేష్ కొండేటి. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు హైదరాబాద్ చిక్కడపల్లిలోని కృష్ణా పత్రిక కార్యాలయానికి వచ్చి ఆ ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం విశేషం. కృష్ణా పత్రికలో ఫిలిం రిపోర్టర్గా వచ్చిన గుర్తింపుతో 1996లో వార్తా దినపత్రికలో ఫిలిం రిపోర్టర్గా చేరారు. అప్పటి వరకు కృష్ణా పత్రిక సురేష్ అనే పేరు కాస్త వార్తా సురేష్ అయిపోయింది. అదే సమయంలో చిత్రసీమలోని ప్రముఖులందరికీ తలలో నాలుగుగా మారిపోయారు. అక్కడ సురేష్ కొండేటి కలం కథం తొక్కింది. వార్తలు, సినిమాల పరంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది సినీ ప్రముఖులకు వార్త దినపత్రికతో అనుబంధాన్ని కల్పించారు. సినిమా పంపిణీదారుడిగా మారాలన్న ఆలోచన అక్కడే వచ్చింది. తన భార్య మహేశ్వరి పేరు మీద మహేశ్వరి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమా పంపిణీని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎస్కే పిక్చర్స్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో పంపిణీదారుడిగా గొప్ప గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రవితేజ తదితరుల చిత్రాలు, ఠాగూర్, శంకర్ దాదా ఎంపీపీఎస్, పల్నాటి బ్రహ్మనాయుడు, నేనున్నాను, సంతోషం, ఘర్షణ, బంగారం, ఈడియట్, నరసింహుడు, అల్లరి రాముడు ఇలా దాదాపు 85 సినిమాలను వెస్ట్ గోదావరిలో పంపిణీ చేశారు. అలానే తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు ఆ తర్వాత నైజాంలోనూ కొన్ని సినిమాలను పంపిణీ చేశారు. సొంతంగా పత్రిక పెడితే ఈ ఆలోచన సురేష్ కొండేటిను నిద్రపోనివ్వలేదు. సినిమా రంగం తనకింత సంతోషాన్ని ఇచ్చినందుకు సంతోషం పేరుతోనే పత్రిక పెట్టాలనుకున్నారు. అంతే, బాపు చేతిరాతతో రూపుదిద్దుకున్న సంతోషం టైటిల్తో 2002 ఆగస్టులో స్వీయ సంపాదకత్వంలో సినిమా వారపత్రికను ప్రారంభించారు. దాదాపు 2.5 దశాబ్దాలుగా విజయవంతంగా ప్రచురిస్తున్న ఆ పత్రిక పేరే సంతోషం. ఇంటి పేరుగాను మారిపోయి సంతోషం సురేష్ అని పిలిచేలా చేసింది. క్వాలిటీలో బెస్ట్ అనే కాన్సెప్టుతో పాఠకులను నేటికి అలరిస్తున్న పత్రిక అది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ పత్రిక ఆవిష్కృతమైంది. దాదాపు 18 లక్షల ఖర్చుతో శిల్పకళా వేదికలో అత్యద్భుతంగా ఆ వేడుకను నిర్వహించారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి సంతోషం పేరుతో సినిమా అవార్డులను ప్రదానం చేయడం మొదలుపెట్టారు. అలా సంతోషం ఫిల్మ్ వీక్లీ అండ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ఓ ప్రత్యేకత వచ్చింది. సంతోషం సురేష్ గురించి చెప్పాల్సి వస్తే నాకు ముందుగా అతనిలో నచ్చేది, కనిపించేది పట్టుదల. ఒక మామూలు ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి ఈ రోజున అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పత్రిక సంపాదకుడే కాకుండా ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా, అలాగే అనువాద చిత్రాల నిర్మాతగా, రేపు పక్కా నిర్మాతగా కూడా అతను అంచెలంచెలుగా ఎదగడం చూస్తుంటే కనుక చాలా ముచ్చటేస్తుంటుంది. ఒక పత్రికను కేవలం కమర్షియల్ దృక్పథంలో పెట్టడమే కాకుండా దానికి ఒక అవార్డ్స్ అంటూ పెట్టి ఆ అవార్డ్స్కి అందం తీసుకొచ్చి అవి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన అవార్డు లాగా రూపాంతరం చెందిందంటే కనుక దాని వెనకాల సురేష్ కొండేటి యొక్క
ఆ కృషి అంత ఇంతగా. సాధారణ విలేకరిగా తన జీవితం ప్రారంభించి సొంతంగా ఒక మ్యాగజైన్ ప్రారంభించి ఇలా వార్షికోత్సవం జరపటం, అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. సురేష్ తన తాహతకు మించి ఇంత నిండుగా ఈ సభ జరపటం, ఈ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇవ్వటం చాలా అభినందించదగ్గ విషయం. ఇలాగే ఇంకా భవిష్యత్తులో ఎన్నో వార్షికోత్సవాలు ఈ పత్రిక జరుపుకోవాలని, ఈ సంతోషం ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దక్షిణాదిలోని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోని సినీ ప్రముఖులను, సినిమాలను సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపైకి అపూర్వ గౌరవాన్ని కలిగించారు సురేష్ కొండేటి. సినీ అభిమానుల సమక్షంలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించిన సురేష్ కొండేటి దుబాయ్లోని సినీ అభిమానులను అలరించడం కోసం ఓ ఏడాది అక్కడ ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జరిపారు. తెలుగు సినిమా రంగానికి చెందిన హేమాహేమిలు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం విశేషం. సురేష్ కొండేటి తన మ్యాగజైన్ సంతోషం ద్వారా ఈ ఫంక్షన్ ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, తనకి మించిన భారమైనా సరే 19 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కళాకారులందరి తరఫున, మన చలనచిత్ర పరిశ్రమ తరఫున ఆయనకి నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని భాషల నుంచి పిలిపించి ఒక ఫిల్మ్ ఫేర్ స్థాయిలో జరిపించడం అంటే అది అతనికి ఇండస్ట్రీ పట్ల ఉన్న ఫ్యాషన్. ఒక మాటలో చెప్పాలంటే సురేష్ గురించి అందరికీ ఇష్టమైన మనిషి, అందరూ నా వాడు అనుకునే మనిషి, ఎవరికి సొంతం కాకుండా ఇండస్ట్రీలో అందరిపై దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఏ హీరో ఫోన్ చేసినా 1 minute అపాయింట్మెంట్ ఇచ్చే ఏకైక వ్యక్తి సురేష్. It's a great honor to stand in front of all of you. It's a very great honor. దీనికోసమే నాకు ఈ అవార్డ్ మోర్ స్పెషల్. సురేష్ పేరు నా పేరు ఒకటే, అతను సంతోషం సురేష్, నేను బ్రహ్మానందం సురేష్. ఎనీవే, ప్రతి సంవత్సరం ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఇంతమందిని ఒక చోట అసెంబ్లీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పర్టికులర్లీ సంతోషం సురేష్ కి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా కారణంగా ఓటీటీ సినిమాలు ఊపందుకున్న నేపథ్యంలో సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ కు సంతోషం అవార్డులు దక్కుతున్నాయి. విజయవంతమైన పంపిణీదారుడిగా గుర్తింపు పొందిన తర్వాత సురేష్ కొండేటి ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించిన కాతల్ చిత్రాన్ని ప్రేమిస్తే పేరుతో డబ్ చేశారు. అలా సినీ నిర్మాతగా ఆయన ప్రస్థానం సక్సెస్ఫుల్ మూవీ ప్రేమిస్తేతో మొదలైంది. ఇక అక్కడి నుండి వెనుకడుగు వేయాల్సిన అవసరం కలగలేదు. నిర్మాతగా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం తనదైన అభిరుచిని చాటుకున్నారు. జర్నీ, షాపింగ్ మాల్, నాన్న, పిజ్జా వంటి భిన్నమైన చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫిల్మ్ పిఆర్ఓగా సురేష్ కొండేటిది ఓ విశేష ప్రస్థానం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాల మొదలుకొని అగ్ర కథానాయకులు, నిర్మాతల చిత్రాలకు ఆయన పిఆర్ఓగా పనిచేసి తెలుగు సినిమా రంగంలో మెగా పిఆర్ఓగా గుర్తింపు పొందారు. కొత్త దర్శక నిర్మాతలు తమ చిత్రానికి సురేష్ కొండేటిని పిఆర్ఓగా పెట్టుకుంటే ఇక నిశ్చితంగా ప్రమోషన్ పరంగా తిరుగులేదు అనేలా ఉండొచ్చనే అభిప్రాయాన్ని కలిగించారు. పాత్రికేయ మిత్రులతో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధానికి తన అనుభవాన్ని జతచేసి సినిమాలను ప్రమోట్ చేయడానికి విశేషంగా కృషి చేయడమే దానికి కారణం. అలానే చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలోనే నల్ల శ్రీను మాస్టర్ దగ్గర డాన్స్ లో శిక్షణ తీసుకుని నటుడిగాను తన సత్తా చాటారు. వార్తాపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తూనే అనేక సినిమాల్లో నటించిన సురేష్ కొండేటి దేవినేని చిత్రంలో వంగవీటి మోహనరంగా ఆయన పోషించిన పాత్రలో ఒకటి. వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన ఈ పాత్ర సురేష్ కొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మధ్య దాదాపు 10కి పైగా చిత్రంలో నటిస్తూ నటుడిగా కూడా తన కెరియర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో పత్రికా రంగం అతలాకుతలమైంది. పలు దినవార, మాస పత్రికల ప్రచురణ సైతం ఆగిపోయింది. అయినా సురేష్ కొండేటి సంతోషం ఫిల్మ్ వీక్లీ ప్రచురణను ఆపివేయలేదు. కానీ ముద్రణా సౌకర్యం లేని కారణంగా పత్రికను ప్రచురించి ప్రజల వద్దకు 2 వారాల పాటు పంపలేని నిస్సహాయ పరిస్థితి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే యూట్యూబ్లో సంతోషం ఫిల్మ్ న్యూస్. సినిమా రంగంలోని కరోనా పరిమితులకు లోబడి జరిగిన కార్యక్రమాలను సినీ అభిమానులకు, తోటి సినిమా రంగంలోని వారికి పంపి తద్వారా వారిలో ఒక చైతన్యం తీసుకురావడానికి సురేష్ కొండేటి ప్రారంభించిన మహాయజ్ఞం ఇది. విశేషమేంటంటే కరోనా సమయంలో దానికి లభించిన ఆదరణ కారణంగా తదనంతరం కూడా అప్రతిహతంగా ఒక్కరోజు విరామం ప్రకటించకుండా సురేష్ కొండేటి సంతోషం డిజిటల్ న్యూస్ ను అందిస్తున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తున్నారు, విశేషంగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటికీ 1288కు పైగా న్యూస్ బులెటిన్స్ ను సురేష్ కొండేటి స్వయంగా ప్రజెంట్ చేయడం ఓ విశేషం, ఓ రికార్డ్.
సంతోషం వీక్లీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ గాను, ఫిలిం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గాను ఉంటూనే చిత్రసీమలోని వివిధ విభాగాల్లోనూ సురేష్ కొండేటి తన సేవలను అందిస్తూ వస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని ప్రొడ్యూసర్స్ సెక్టార్కు సెక్రటరీగా పనిచేసిన సురేష్ కొండేటి 3 పర్యాయాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికలలో నిలబడి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఫిలిం నగర్ కల్చరల్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఎఫ్ఎన్సీసీ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగాను వ్యవహరించిన సురేష్ కొండేటి ప్రస్తుతం ఎఫ్ఎన్సీసీకి కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిలిం అవార్డుల నిర్వహణ కోసమై వేసిన కమిటీలోనూ సురేష్ కొండేటి సభ్యునిగా ఉన్నారు. వార్తా దినపత్రికలో ఉండగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యునిగా చేరిన సురేష్ కొండేటి 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ అసోసియేషన్ కు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలను ఇంకా నిర్వర్తిస్తూనే ఉన్నారు. మారిన పరిస్థితులను అర్థం చేసుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తనను తాను దానికి అనువుగా మలుచుకోవడం సురేష్కి అలవాటు. అందుకే ఆయన కాలంతో పాటు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంటారు. జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన సురేష్ కొండేటి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. తన మూలాలను మర్చిపోరు. అందుకే ఇప్పటికీ మూవీ ప్రెస్ మీట్స్లో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరిపైన తన ప్రశ్నాస్త్రాలను సంధిస్తూనే ఉంటారు. వారి నుండి నిఖార్సైన జవాబును రాబడుతూనే ఆ సినిమాకి ప్రమోషన్ పరంగా హెల్ప్ అయ్యే విధంగానే ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కేవలం సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న కారణంగానే కొన్ని సినిమాలు విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుని సక్సెస్ అయ్యాయి అని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిన ఈ సమయంలో సురేష్ కొండేటి వేసే ప్రశ్నలు, తద్వారా రాబట్టే సమాధానాలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇవాళ సురేష్ కొండేటి ట్రెండింగ్ స్టార్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ కోసం ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలు ఓ కొత్త ట్రెండ్. వ్యక్తిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యవస్థగా మారిన సురేష్ కొండేటి జీవిత ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.